మహాభారతం మొత్తంలోనే మంచివాడు, ఎవరు ఓడించలేని భీష్మ పితామహుడి మీదకి స్వయంగా శ్రీకృష్ణుడే సుదర్శన చక్రం తీసుకుని ఎందుకు వచ్చాడో తెలుసా? శ్రీకృష్ణుడు ఎప్పుడైనా ఎదుటివారిని చంపాలంటే సుదర్శన చక్రాన్ని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. శిశుబాలుని చంపాలన్నా, నరకాసురుని వధించాలన్నా ఆ సుదర్శన చక్రాన్ని విడిచిపెడతాడంతే. మరి భీష్మాచార్యుల వారి విషయంలో ఆ సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టకుండా స్వయంగా తానే చేత్తో పట్టుకుని వెళ్ళడానికి కారణం ఏంటంటే, కృష్ణుడి ఉద్దేశం భీష్ముడిని చంపడం కాదు. ఇంతటి ధర్మమూర్తి, ఇంతటి శౌర్యం గల వీరుణ్ణి ఆ ముందు రోజు రాత్రి దుర్మార్గుడైన దుర్యోధనుడు నిందిస్తాడు. దానివల్ల భీష్ముడు మనసు ఘోరంగా బాధపడుతుంది. అంతకన్నా ఎక్కువ శ్రీకృష్ణుడు బాధపడతాడు. అందుకే నా ప్రతిజ్ఞ వమ్మైపోతే పోని, ఆయుధం పట్టనన్న శ్రీకృష్ణుడు తన ప్రతిజ్ఞ విడిచిపెట్టి ఆయుధం పట్టాడన్న అపకీర్తి నాకు వస్తే రాని, ఆఖరికి శ్రీకృష్ణుడు చక్రం పట్టుకున్నాడన్న అపకీర్తి వచ్చినా సరే భీష్ముడు ఎంత గొప్పవాడో అందరికీ గుర్తుండిపోయేటట్టుగా ఆయనకి గౌరవం తెచ్చి ఈ దుర్మార్గుడైన దుర్యోధనుడికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం పట్టుకుంటాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీలో ఎంతమందికి శ్రీకృష్ణుడు అంటే ఇష్టం ఉందో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.